అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనతో డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ నాడి వైద్యులు, యాక్యుపంక్చర్ అయినటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు పిల్లల్లో ఎప్పుడైతే హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయో, సో వాళ్ళకి ఆయుర్వేదంలో కానివ్వండి, అలాగే నాడి వైద్యంలో కానివ్వండి, ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు నాడి చూస్తాం. పిల్లల దాంట్లో కూడా నాడి చూసేసి ఒక పిల్లాడు హైపర్ ఉన్నాడా, వాళ్ళ యాక్టివిటీ చూస్తాం. జస్ట్ కూర్చొని మాట్లాడే పద్ధతిని బట్టి మనము పసిగట్టవచ్చు అనమాట. ఒక పిల్లాడు హైపర్ ఉన్నాడా, ఓ పిల్లాడు ఊక అనవసరంగా రీజన్ లేకుండా ఏడుస్తున్నాడా, ఏ డైట్ కోసం ఏడుస్తున్నాడా, ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడా, ఇదంతా కూడా అడిక్ట్ అనే కాకుండా ఇంటర్నల్గా కూడా కొన్ని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లని కొన్ని ఎమోషన్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం నాడి పరీక్ష ద్వారా చూసి పిల్లలకు కొన్ని మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఆయుర్వేదాలు కూడా. ఎగ్జాంపుల్ బ్రెమ్మి అని ఉంటుందండి. అంటే మనం సరస్వతి ఆకు అంటాం. మనం సరస్వతి ఆకు అంటే చదువు బాగా వస్తుంది అని చెప్పి. అంటే ఈ బ్రెమ్మి ఆకులు అంటే ఏం చేస్తామంటే మనం దాన్ని రసాయనంగా చేసి దాన్ని ఒక టాబ్లెట్ కడతాం. దాన్ని ఒక టాబ్లెట్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెమొరీ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, పిల్లల చురుకుదనం పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఓవర్ యాక్టివ్ ఉండకూడదు, ఇక్కడ డియాక్టివ్ యాక్టివ్గా ఉండాలి, అంతేగాని ఓవర్ యాక్టివ్ ఉండకూడదు. మనకి యాక్టివ్గా ఉండేదానికి పనిచేస్తుంది. నిద్ర సమయానికి నిద్ర పడుతుంది పిల్లలకు. వాళ్ళు చదివిన కొంచెం సేపు అయినా సరే బ్రెయిన్కి మంచిగా కాన్సన్ట్రేషన్గా ఫీడ్ అవుతుంది అనమాట. ఈ బ్రెమ్మి అని ఒక టాబ్లెట్ అనేది, రసాయన టాబ్లెట్ అనేది మనం సొంతంగా ఆయుర్వేదంలో మంచి ఫార్ములా అండి. ఇంకా ఆడపిల్లల్లో కూడా కొన్ని ఇలాంటి దాంట్లోనే ఏం చేస్తామంటే, ఆడపిల్లలకు ఏం చేస్తాం, ఇదే బ్రెమ్మిని టాబ్లెట్ని శతవరిలో కలిపిస్తాం. ఈ శతవరిలో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గిందే కాక ఒక వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ థైరాయిడ్ ఉందనుకోండి, ఈ కాంబినేషన్లో కూడా థైరాయిడ్ తగ్గుతుంది చిన్నపిల్లల్లో. ఇలాంటి ఆయుర్వేదంలో చాలా రెసిపీస్ ఉన్నాయండి. మగపిల్లల్లో కూడా మనం బ్రెమ్మిని ఏం చేస్తామంటే కొంచెం అశ్వగంధలో కల్పిస్తాం, మంచి మజిల్ స్ట్రెంత్ వస్తుంది, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇలాంటి కొన్ని రెసిపీస్ మనము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆయుర్వేదంలో. నాడి చూసి వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది మేము డిసైడ్ చేసి ఇస్తాం అనమాట. ఆయుర్వేద అది చెప్తుంది. సో పిల్లల్లో ఇంకా ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ తక్కువ ఉంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు? అంటే చిన్నప్పుడు ఏది తింటే అదే కదా మన శరీరానికి పడుతుంది. సో ఆ తర్వాత ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా అంత మనకు ఉండదు. సో చిన్నప్పటి నుంచి ఏది ఫీడ్ చేస్తే సో దాని నుంచే మనకి బలం అనేది వస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు కదా. సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇన్బ్యాలెన్స్ అయితే? అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పాను నేను, చాలా అంటే 10 సంవత్సరాలకు 8 yearsకే థైరాయిడ్స్ వస్తున్నాయి, 10 yearsకే షుగర్, డయాబెటిక్ కూడా అటాక్ అవుతున్నారు, అంటే ఒబిసిటీ అటాక్. ఇలాంటివన్నీ క్రానిక్ డిసీజెస్ అండి. ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం అందుకే ఏదైనా ఒక డైట్ పిల్లల్లో ఒక 1 week 2 weeks అలవాటు చేసామనుకోండి, అదే కావాలంటారు. మనం న్యాచురల్గా ఒక ఫుడ్ అలవాటు చేసామనుకోండి, అదే కావాలని అంటారు. కానీ ఒక 2 weeks ప్రాబ్లం అవుతుంది. ఆ 2 weeks గారాబం చేయడం వల్ల మనము అదే అడిక్ట్ అయిపోయింటాడు. అది ఇంకొకటి యాడ్ చేసేసి ఇంకొక రెసిపీ ఇవ్వాలంటే, న్యాచురల్ రెసిపీ ఒకటి ఇవ్వాలంటే తొందరగా యాక్సెప్ట్ చేయరు పిల్లలు. దాన్ని మనం ఇంట్రెస్ట్గా చెప్పి దాన్ని టేస్ట్గా, న్యాచురల్ ఫుడ్ను టేస్ట్గా చేసేసి ఇవ్వడం వల్ల వాళ్ళు అదే యాక్సెప్ట్ చేసుకుంటారు అనమాట. తర్వాత కూడా అదే కావాలంటారు. హెల్తీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నానమ్మా, నేను చాలాసేపు నీరసం రాలేదు, నాకు ఏం రాలేదని చెప్పేసి అంటారు పిల్లలు. వెజిటేబుల్స్ని ఎక్కువ ఇవ్వండి పిల్లలకు, ఎందుకంటే వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ చేయడంలో ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. ఈ వెజిటేబుల్స్ ఎప్పుడైతే ఇస్తామో పిల్లలకు సరిపోతుందండి. బాడీలో ఉండే విటమిన్స్కి, ప్రోటీన్స్కి అన్నిటికీ ఉన్న వెజిటేబుల్స్ సరిపోతుంది. అడిషనల్గా మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఇవన్నీ టేస్ట్ కోసం తినడమే తప్ప హెల్త్ కోసం అయితే కాదనేది మాత్రం నేచర్ చెప్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పిల్లలు ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి, సో తల్లిదండ్రులు ఎలా కేర్ చేయాలి, దీని గురించి మంచిగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మంచి టిప్ చెప్పారు.